అండి అందరికి నేను ఇన్స్టా పేజ్ ఓపెన్ చేసి కొన్ని వీడియోస్ చూస్తుంటే ఒక వీడియో దగ్గర అయితే నేను షాక్ అయిపోయానండి. మైసూర్ క్రేప్ శారీస్ అండి. నేనైతే 1250 విత్ ఫ్రీ షిప్పింగ్ లో పెట్టానండి. వేరే పేజీలు మాత్రం 1799 విత్ ఫ్రీ షిప్పింగ్ లో పెట్టారండి. అంత కాస్ట్ వేసుకుంటున్నారు కస్టమర్ మీద, అయినా సరే వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు. మన దగ్గర 1250 చెప్పినా సరే ఇంకా కస్టమర్లు స్టోర్కి వచ్చి బార్గెన్స్ చేస్తున్నారండి, ఇంకా తగ్గించరా అని చెప్పేసి. అంత రేటు పెట్టినా సరే తీసుకుంటున్నారంటే అంటే ఫేమస్ అయిన వాళ్ళు ఎంత రేటు పెట్టినా సరే తీసేసుకుంటారు. మాలాంటి చిన్న పేజెస్ అనేది తక్కువ కాస్ట్ చెప్పినా సరే ఎక్కువ కాస్ట్ అని చెప్పేసి తీసుకోరండి, ఇంకా బార్గెన్ చేస్తూ ఉంటారు తగ్గించమని చెప్పేసి. నేను చెప్పేది ఏంటంటే మాది వచ్చేసరికి చిన్న స్టోర్ అండి. చిన్న స్టోర్ అయినా సరే నా దగ్గర క్వాలిటీ బాగుంటుంది అండ్ డిజైనర్ శారీస్ ఎక్కువ ఉంటాయండి మా స్టోర్లో వచ్చేసరికి. నా పేజ్ ఫాలో అయిన వాళ్ళు తెలుస్తుంది. అండ్ ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే నా పేజ్ని కూడా ఫాలో అవ్వండి, ఒకసారి చెక్ చేయండి నా శారీస్ అనేది ఎలా ఉంటాయి అనేది చెప్పి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మా స్టోర్ వచ్చేసరికి స్మాల్ స్టోర్ అండ్ మాకు స్టాఫ్ అయితే ఎవరు లేరండి. మా హస్బెండ్ నేను మాత్రమే చూసుకుంటాము. సో అందువల్ల మాది మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుందండి, అందుకే మేము రీజనబుల్గా ఇస్తామండి. అదే వేరే వాళ్ళైతే స్టాఫ్ని మెయింటెనెన్స్ చేసే వాళ్ళైనా పెద్ద పెద్ద స్టోర్లు పెట్టిన వాళ్ళైనా సరే వాళ్ళ స్టోర్కి తగ్గట్టుగా ప్రైస్ వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ జోబుల నుంచి అయితే ఇవ్వరు కదండి, మీ జోబుల నుంచి తీసిస్తారు. కాబట్టి శారీ అనేది తక్కువ పడినా సరే కొంచెం ఎక్కువ కాస్ట్ సేల్ చేస్తారు. ఇప్పుడు ఇది ఉందంటే నేను 1250 చెప్పాను, వేరే వాళ్ళు 1799 చెప్పారు. అంటే వాళ్ళ స్టోర్ మెయింటెనెన్స్ వాళ్ళ యొక్క స్టాఫ్ శాలరీస్ అన్ని కూడా మీ మీద వేస్తారు కాబట్టి ఆ శారీ వాల్యూ అనేది అంతలా పెరిగిందండి. అండ్ ఇంకోటి మాల్స్ లో అయితే ఈ శారీ వాల్యూ ఇంకా పెరుగుతుందండి. ఇది వచ్చేసరికి కనీసం మాల్స్ లో వచ్చేసరికి 2000 2400 కైనా అమ్మాలండి. అమ్మితేనే వాళ్ళ యొక్క శాలరీస్ కి వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ కి వాళ్ళ యొక్క పవర్ బిల్ కి అన్నిటికీ వస్తాయండి. అలా వేయకుండా ఇప్పుడు మాలాగా 1250కి అమ్మాలంటే వాళ్ళు అమ్మలేరండి. సో అందరూ కూడా ఒకటి గమనించండి, చిన్న చిన్న పేజెస్ ని అండ్ చిన్న చిన్న స్టోర్స్ ఉన్న వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయండి. అండ్ పెద్ద స్టోర్ వచ్చేసరికి దానికి తగ్గట్టు కాస్ట్ ఉంటుంది, చిన్న స్టోర్ వచ్చేసరికి దానికి తగ్గట్టు కాస్ట్ ఉంటుందండి. ఇది మాత్రం మీరు గమనించాలి. మాలాంటి చిన్న చిన్న పేజెస్ని కూడా మీరు ట్రస్ట్ చేసి ఆర్డర్ చేసుకొని ఇంక సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయాలని అడుగుతున్నాను. సో మీరు రేట్లు కూడా మీరు కంపేర్ చేసుకోండి. అలాగే వాళ్ళకి పడిన కాస్ట్ని బట్టి వాళ్ళు సేల్ చేస్తారండి. అంటే ఇప్పుడు మనకి ప్రైస్ వచ్చేసరికి ఒక 1000 రూపీస్ పడింది అనుకోండి, 1200కి 1250కి 1300కి ఫ్రీ షిప్పింగ్లో అట్లా చేస్తారు. కొంతమంది ఏంటంటే ఎక్కువ కాస్ట్లో సేల్ చేస్తారండి. ఎవరికి పడిన ప్రైస్ని బట్టి వాళ్ళ కాస్ట్ అనేది సేల్ చేసుకుంటారు. కాబట్టి మనం ఎవరిని కూడా తప్పు పట్టకూడదు. ఆ పేజ్లో ఎంత అమ్ముతున్నారు, ఈ పేజ్లో ఎంత అమ్ముతున్నారు అని చెప్పేసి వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ని బట్టి ఉంటుందండి. అందుకని చిన్న చిన్న బిజినెస్లను కూడా మీరు